బీఆర్ఎస్ అభ్యర్థుల ముందస్తు ప్రకటన బెడిసి కొట్టిందా? ముహూర్త బలం బీఆర్ఎస్ అధినేతకు ఆశించిన మేర అనుకూలించలేదా? టికెట్ దక్కని ఆశావాహులో ఆక్రోశం, అవకాశం దక్కిన వారిలో అనుమానం. సగం విజయం అనుకున్న కేసీఆర్కు అదే ప్రతికూలంగా మారిందా? సర్వేల మీద సర్వేలు చేస్తూ జనం నాడి తెలుసుకునే ప్రయత్నం. అసలు అనుకున్న సమయానికి ఎన్నికలు జరుగుతాయా? జమలి ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్న కేంద్రం. మరోవైపు దేశ రాజకీయాలపై స్పీడ్ తగ్గించిన గులాబీ బాస్. పొరుగు రాష్ట్రాల్లో యాక్టివిటీ బంద్ చేసిన గులాబీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల దాకా బీఆర్ఎస్ ఫోకస్ అంతా తెలంగాణ పైనేనా? ముందస్తు ప్రకటన అనుకూలమా, ప్రతికూలమా? వాచ్ ఆన్ డిబేట్ పాయింట్ రాత్రి 7:30 మీ అమ్మా న్యూస్లో.